और योग करना ये बेहतर फिटनेस की जड़ी। श्वास छोड़ते हुए कमर को राइट साइड घुमाइए। श्वास वदलतू नडुमु कुడి వైపు తిప్పండి। श्वास भरते हुए सामान्य स्थिति में आइए। श्वास తీసుకుంటూ साधारण स्थिति को రండి। कोने कोने में इतनी सारी जगहों पर आयोजन हो रहे हैं, ये भी दिखाता है कि योग का दायरा। गच्छध्वं संवदध्वं संवो मनं सेवादता देवा भागं यथा पूर्वे संजानाना उपासते संजानाना उपासते संजानाना उपासते। నెమ్మదిగా కళ్ళు తెరపండి। ఈ స్థితిలో కొంతసేపు ఉండండి। यह अभ्यास पेल्विक फ्लोर చేతులను కిందకి తీసుకురండి। अब हम कटी चालन क्रिया का अभ्यास करेंगे। ఇప్పుడు कटी चालन क्रिया अभ्यासం చేద్దాం। दोनों पैरों को कंधों के बराबर दूरी पर रखें। కాళ్ళు భుజ సమానంగా ఉంచండి। अधिक ट्रेन वॉलेंटियर करीब 130 मान्यता प्राप्त। सांस छोड़ते हुए गर्दन को ओमकार उच्चारे। जो आयुष्मान आरोग्य मंदिर है वहां ट्रेन योग टीचर तैनात किए जा रहे हैं। दुनिया भर के लोगों को दोनों हाथों को कमर के पीछे रखे। చేతులను నడుము వెనక ఉంచండి और श्वास भरते हुए सिर और गर्दन को पीछे की तरफ लेके जाइए। श्वास తీసుకుంటూ తెల వెనక తీసుకొని వెళ్ళండి। ఈ స్థితిలో కళ్ళు తెరిచే ఉండాలి। ఈ స్థితి में आंखें खुले रहे और इस अवस्था में తీసుకుంటూ పైకి రండి। श्वास వదలుతూ చేతులను కిందకి తీసుకురండి। श्वास छोड़ते हुए हाथों को नीचे लेके आइए और विश्राम कीजिए। अब हम अर्ध चक्रासन का सांस भरते हुए सामान्य स्थिति में आइए। श्वास తీసుకుంటూ साधारण स्थिति को రండి। सांस छोड़ते हुए गर्दन को लेफ्ट धीरे श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए। మెల్లగా श्वास వదులుతూ सामान्य स्थिति को రండి और हाथों को सामान्य स्थिति में रखिए। विश्राम कीजिए। చేతులను सामान्य स्थितिలో పెట్టండి और धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए। श्वास తీసుకుంటూ साधारण स्थिति को రండి। श्वास వదులుతూ తలాన్ని लेफ्ट साइड వంచండి। धीरे से श्वास छोड़ते हुए गर्दन को लेफ्ट साइड झुकाइए। శరీరం నేరంగా పెట్టండి। इसको दंडासन कहते हैं। ఇది दंडासनम। दंडासन నుంచి अब हम భద్రాసన్ का अभ्यास करेंगे। ఇప్పుడు భద్రాసన్ ప్రాక్టీస్ చేద్దాం। ఎవరికైనా మోకాలు యాంకల్ మరియు హిప్ జాయింట్ నొప్పి ఆర్థరైటిస్ ఉంటే సావధానంగా జాగ్రత్తగా చేయాలి। किसी को भी टखनों में घुटनों में दर्द है, हिप जॉइंट में दर्द है, सावधानी के साथ వచ్చేవాళ్ళు ఎవరు మెయిన్ గేట్ నుంచి లోపలికి రావద్దండి। ఖాళీ లేదు, గ్యాలరీస్ లోకి వెళ్ళిపోవాలి। అక్కడ పీడీ భావిస్తూ घुमाएंगे। ఇప్పుడు విరుద్ధ దిశలో చేద్దాం। पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए और श्वास लेते हुए सामान्य स्थिति में आइए। श्वास తీసుకుంటూ सामान्य स्थितिలో स्थिति में आइए। श्वास తీసుకుంటూ साधारण स्थितिలో రండి। विश्राम చేయండి। अब हम गर्दन मोड़ने का अभ्यास करेंगे। नेक ट्विस्टिंग अभ्यास చేద్దాం। सांस छोड़ते हुए गर्दन को राइट साइड मोड़िए। ఉంచండి। दोनों हाथों को कंधों के समान अंतर लेके आइए। చేతులను భుజ సమానంగా తీసుకురండి। दाएं पैर को राइट लेग को राइट साइड घुमाइए। కుడి కాలు కుడి వైపు తిప్పండి। श्वास छोड़ते हुए धीरे धीरे राइट साइड झुकिए। श्वास వదులుతూ మెల్లగా కుడి వైపు వంచండి। दाएं हाथ को दाएं पैर के पीछे रखें।
కుడి చెయ్యి కుడి కాళ్ళు వెనక పెట్టండి, सिर को ऊपर घुमाइए और विशाल आकाश को देखिए. తల పైకి తిప్పండి, ఆకాశాన్ని చూడండి. ఈ స్థితి में कुछ देर बने रहिए. ఈ స్థితిలో కొంతసేపు ఉండండి. और धीरे धीरे श्वास भरते हुए ऊपर आइए. श्वास తీసుకుంటూ సామాన్య స్థితికి రండి. अब यही अभ्यास दूसरे पैर से करेंगे, बाएं पैर से करेंगे. ఇప్పుడు దాకా గౌరవ ప్రధానమంత్రి గారి కార్యక్రమంతో పాటు సింక్రనైజ్ చేస్తూ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో నాతో పాటు జిల్లా గౌరవ ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వివిధ ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, వివిధ జీవితంలో వివిధ రంగాల నుంచి ఈరోజు 5037 మంది పాల్గొనడం జరిగింది. చాలా చక్కటి ఆహ్లాదకరమైన కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది. ఇంతే కాకుండా 6040 వెన్యూలో జిల్లా మొత్తం దాదాపు 10,87,000 మందిని కూడా మన ట్రైనర్స్ ట్రైన్ చేయడం జరిగింది. నెలసేపు జరిగిన ఈ యోగా మాసంలో, ఈ యోగాంధ్ర క్యాంపెయిన్లో మనకు సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోలీస్ యంత్రాంగం, అలాగే పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరూ కూడా చాలా చక్కగా ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా విజయవంతంగా అనంతపురం జిల్లాలో ఇది సంపూర్ణమైంది. ఈ రోజు దాకా మాత్రమే కాకుండా ప్రతిరోజు యోగాని ఒక అభ్యాసం చేసుకోమని ప్రజలందరికీ కోరుతూ, మీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవాలి. చిన్న పిల్లలు కావచ్చు, వయస్కులు ఉండొచ్చు, అందరూ కూడా చేయగలిగే ఒక మన భారత ప్రపంచాన్ని, భారత పరంపరాన్ని, మనకు సంస్కృతిని తెలియజేసే ఈ ఆసనాన్ని అందరూ చేయాలని కోరుతూ, మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నెక్స్ట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్కి ఏం చేయాలనేది కొన్ని ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. రోజు 15 నిమిషాలు స్కూల్లో చేయడమా, దీనికి రాబోయే రోజుల్లో ఆదేశాలు వస్తాయి.